హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సాటర్డే సండే వీకెండ్ తర్వాత మళ్ళీ ఒక మంచి విడితే ముందుకు వచ్చేసాను. ఉదయం అంతా చక్కగా ప్లెజెంట్గా అనిపించింది. అంటే కొంచెం మబ్బెండలాగాను. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే వర్షాకాలం మొదలవుతున్నప్పుడు ఎలా ఉంటుంది క్లైమేట్, అలా మారిపోయింది ఒక్కసారిగాను. ఆహ్లాదంగా భలే అనిపించింది. యాక్చువల్గా అప్పుడే కోయిలు కూస్తుంది. నేను ఫోన్ తీసుకొచ్చేసరికి ఆపేసింది. లేకపోతే చిన్నప్పుడు దాని వెనకాలే మేము కూడా కుక్కు కుక్కు అంటూ కోయిలు కూతుల వెనకాలే కూస్తూ ఉండేవాళ్ళు. నాకు బాగా గుర్తు. అది కూ అంటే మేము కూడా కూ అనేవాళ్ళం. అసలు ఆపేదే కాదు. అలా అనుకున్నాను కానీ అంతలో ఎగిరిపోయింది అది. సో అందుకని మీకు ఊరికే న్యాచురల్ బ్యూటీని మాత్రమే షేర్ చేశాను ఈరోజు వీడియోను. దాంతోపాటు మా వారి పిల్లలు నాతో పాటు ఒక పందెం కాశారు. పందెం అంటే పందెం అని కదా, నువ్వు ఇది చేసి చూస్తే అప్పుడు ఒప్పుకుంటావు, నేను పర్ఫెక్ట్ అని అన్నారు. మనకి ఎవరైనా ఏదైనా అంటే చాలా ఇంకా పౌరుషం మామూలుగా ఉండదు. ఇంకా ఏదైనా సరే సాధించి తీరాల్సిందే అనుకుంటాను. అదేంటో మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. కానీ అది యాక్చువల్గా చాలా కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ని మాకు గుర్తు చేస్తూ ఉంటుంది. అందులో కొంచెం గ్యాప్ తీసుకున్నాను. ఎందుకంటే కారు అని అనగానే చాలు మాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు చాలా అయ్యే కార్ యాక్సిడెంట్స్ తోటి. అంటే దేవుడి దయ వల్ల ఎవరికి ఏం కాలేదు, కానీ మా కారు తిన్న దెబ్బలు ఎవరు తినుండరేమో అన్ని దెబ్బలు తినింది పాపం అది. అంటే అన్ని యాక్సిడెంట్స్కి గురైంది యాక్చువల్గాను. అంటే చెప్పాలంటే నాకు ఇష్టం ఉండదు యాక్చువల్గా, ఎప్పుడో అప్పుడు జరుగుతూనే ఉన్నట్టుంటే. కానీ మన వీడియో షేర్ చేసినప్పుడు ఏంటంటే వాటి గురించి నేను ఎక్కువ షేర్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే జనరల్ థింగ్సే ఇష్టపడతాను తప్ప వీడియో వ్యూస్ కోసం ఏదో చెప్పాలి అని అనుకోను. కానీ బట్ జాగ్రత్త మాత్రం ఎప్పుడు అలర్ట్గా ఉండడానికి మెయిన్ రీజన్ కార్ తోటి ఏదైనా డ్రైవింగ్ చేస్తున్నాడు మాత్రం. సో మాకైతే చెప్పానుగా చాలా ఇన్సిడెంట్స్ పెద్ద పెద్ద జరిగిన రోజులు కూడా ఉన్నాయి. అవి ఇంకా చెప్పుకుంటూ పోతే కొన్ని ఎపిసోడ్స్ చేసినా తీరదు. ఒక్కొక్క యాక్సిడెంట్ ఒక్కొక్క ఎపిసోడ్ కింద చెప్తే అంత ఇంట్రెస్టింగ్గా అంటే భయంకరంగా అనిపిస్తాయి కొన్ని అయితేను. ఏదో దేవుడి దయ వల్ల అలా కొన్ని ఎప్పుడు ఏమీ జరగకుండా బయటపడ్డా. కానీ భగవంతుడు ఎప్పుడు చల్లగా చూస్తాడని మాత్రం అనిపిస్తుంది. కార్ అనగానే నేను పర్టికులర్గా నేర్చుకోవడానికి కూడా ఒక రీజన్ కూడా ఉందన్నమాట. అదన్నీ సరదాగా వీడియోలో షేర్ చేద్దాం. ఎందుకంటే ఖచ్చితంగా లేడీస్కి రావాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, డ్రైవింగ్ తెలిసి ఉండాలి. నేను మొన్న రీసెంట్గా ఎక్కడో చదివాను, 3 థింగ్స్ మాత్రం లేడీస్ ఎప్పుడు చేస్తూ ఉండాలి, అంటే ఎప్పుడు కంటిన్యూస్గా ఉండాలి అలర్ట్. కానీ ఒకటి ఏంటంటే ఇండిపెండెంట్గా ఉండడం, అంటే మనం ఓన్గా మనం ఎంతో కొంత సంపాదించుకుంటాం, లేకపోతే మనీ మేనేజ్మెంట్లో మనం ఒక అడుగు ముందేయడం. కానీ ఆ తర్వాత డ్రైవింగ్, ఏదో 2 వీలర్ 4 వీలర్ ఏదైనా సరే డ్రైవింగ్ వచ్చి ఉండడం కానీ కంపల్సరీ. అండ్ థర్డ్ వన్ వచ్చి నో చెప్పడం. మనం సాధారణంగా ఎవరికి నో చెప్పలేం గమ్ముని. ఎక్కడ నో చెప్పాలి, ఎప్పుడు నో చెప్పాలన్నది కూడా క్లారిటీగా తెలిసి ఉండాలి. అంటే కొన్ని మొహమాటం వల్ల కొన్ని మనం మీద వేసుకుంటూ ఉంటాం. కానీ ఖచ్చితంగా లేడీస్ పాటించాల్సినవి ఈ 3 థింగ్స్ అట. నాకు తెలిసిన తర్వాత అవును, నాకు ఫస్ట్ 2 అయితే ఓకే, కానీ థర్డ్ దగ్గర మాత్రం నేను చాలా వీక్. నో చెప్పలేను, ఎంత కష్టమైనా తీసుకుంటాను తప్ప నో చెప్పడం అనేది అది కాదు అని నేను చేయలేను. అలా అలా ఆ టైపు చెప్పడం రాదు, బట్ నేర్చుకోవాలి మెల్లమెల్లగాను. అది చెప్పినప్పుడు మీకు కూడా షేర్ చేద్దామని అనిపించింది. ఇది కూడా మీరు కూడా తెలుసా మీకు ఇది, లేకపోతే మీరు ఈ 3 ఎన్నింటి పాటిస్తారని కూడా నాకు తప్పకుండా షేర్ చేయండి. సో ఫస్ట్ 2 అయితే రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాక నాకు అలవాటు అయ్యాయి. థర్డ్ది చెప్పానుగా మెల్లమెల్లగా అలవాటు అవుతుంది అని చెప్పని. మామూలుగా సాటర్డే సండే అంటే సాటర్డే వెంకటేశ్వర స్వామి పూజ చేసేసుకున్న తర్వాత అనుకోకుండా మా వారి మూవీకి టికెట్స్ అది బుక్ చేశారు. ఎక్కడికి వెళ్ళాం అనేది కూడా వీడియోలో చూద్దరు. కానీ దాంతోపాటు శ్రీకర్కి ఏంటంటే ఎగ్జామ్స్ ఏవో రాస్తూ ఉన్నాడు, రిజల్ట్స్ ఒక్కొక్కటి వస్తున్నాయి. సో ఎక్కడ జాయిన్ చేయాలి ఏంటి అని కొంచెం లోపల ప్రెషర్ అయితే ఉంది. ప్రెషర్ అంటే కొంచెం థింకింగ్ ఎక్కువైంది. ఏ కాలేజ్లో వేయాలి, దూరం వేయాలా, దగ్గర వేయాలా. సో కొంతమంది నన్ను అడుగుతూ ఉన్నారు ఎక్కడ వేస్తుందని. ఇంకా మేము ఎక్కడ డిసైడ్ అవ్వలేదు, ఎక్కడ వేయాలని ఆలోచిస్తున్నాము. దగ్గరగా చదివించుకుందామా, దూరంగా ఎక్కడైనా పంపిద్దామా, వాడికి వచ్చిన ర్యాంక్ని బట్టి అని ఆలోచిస్తున్నాం. ఇంతాను మన చేతుల్లో ఏమీ లేదు, భగవంతుడు ఎటు చూపిస్తే దారి అటు వెళ్తాడు అంతే శ్రీకర్. నా చేతిలో కూడా మా చేతిలో అయితే ఏమీ లేదు. వాడికి ఏది రాసి పెట్టుండి ఏ కాలేజీలో చదవాలనుందో వైపు అయితే ఖచ్చితంగా వెళ్తాడు. జాయిన్ చేసిన తర్వాత ఖచ్చితంగా నేను డీటెయిల్స్ అవి షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే కూకట్పల్లి వెళ్తున్నాం. శ్రీకర్ ప్రతిభా క్యాంపస్ జేఎన్టీ దగ్గర ఉంది కదా, సర్టిఫికెట్స్ ఏవో తెచ్చుకోవాలి అంటే వెళ్తున్నాం అనమాట. మా ఇంటి దగ్గర నుంచి శ్రీకర్ హాస్టల్ జేఎన్టీ రోడ్ వరకు, ప్రగతి నగర్ మించి వెళ్ళేంత వరకు డ్రైవింగ్. అంటే నేను కొన్ని ఏరియాలకు వెళ్ళేసరికి మా వారికి ఇచ్చేస్తూ ఉంటారు. అంత ట్రాఫిక్లో నేను చేయడం ఎందుకు, నాకు టెన్షన్ చెప్పని. మా పిల్లలు మా వారు అంటున్నారు, ఇంటి దగ్గర నుంచి నువ్వు కాలేజ్కి వెళ్ళిన వరకు అస్సలు
మానకుండా డ్రైవ్ చేస్తే, టెన్షన్ పక్కన డ్రైవ్ చేస్తే కనుక అప్పుడు నీకు 100% డ్రైవింగ్ వచ్చిందని ఒప్పుకుంటాము. లేదంటే నువ్వు సగం సగం డ్రైవింగ్ వచ్చినట్టే, నువ్వు ఇంకా రాలేదు అని చెప్పని అందనమాట. ఎప్పుడైనా అంటే నువ్వు చేయి శిరీష, నువ్వు చేయని మా వారు అంటూ ఉంటారంటే రోజు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి స్ట్రైన్ అవుతారు కాబట్టి. మొన్న చెప్పాను కదా శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా కొండంతా కూడా నేను దింపాను మొత్తం. అంటే పెద్ద పెద్ద టర్న్లు తీసుకుంటూ దింపడం అంత ఈజీ కాదు, బట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగుందనిపించింది. నేను చెప్పాను ఇందాక యాక్సిడెంట్స్ అని ఎందుకు చెప్పానంటే, నేను ఎవ్వరేమనుకోండి కారు ఇంజన్ పాడవుతుంది అంత తెలియదు, కానీ నేను మాత్రం 40 స్పీడ్ దాటనని చెప్తాను. నాకు ఎక్స్పీరియన్స్ ఇంతవరకే ఉంది. అంటే నేను ఓఆర్ఆర్ మీద మొన్న 100 కొట్టిన రోజు కూడా ఉన్నాయి. ఆ శ్రీశైలం వెళ్ళినప్పుడు ఓఆర్ఆర్ మీద 100, 110 వరకు టచ్ అయ్యాను. బట్ ట్రాఫిక్లో మాత్రం నేను అసలు థర్డ్ గేర్ దాటను, 40, 50 మధ్యలోనే ఉంటాను తప్ప 60 కూడా వెళ్ళను, అసలు సమస్య లేదు. ఏమనుకున్నా గేర్ మార్చంటారు, ఇంజన్ పాడవుతుంటారు, మా వారు ఏదైనా చెప్తారు. మనకి ఎక్స్పీరియన్స్ అయినవి చాలు కాబట్టి నేనైతే ఈ స్పీడ్లోనే వెళ్తాను. బండి నా కంట్రోల్లో ఉండాలంతే. అది నాకు, ఎందుకంటే నేను మీ ముగ్గురిని ఎక్కించుకుని డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి, సో నాది ఎంత డ్రైవింగ్ స్పీడ్ ఉందో దాని వరకే నేను డ్రైవ్ చేస్తాను తప్ప లేదని చెప్పాను. సో చాలా ట్రాఫిక్లో డ్రైవ్ చేసి మొత్తానికి ఎస్ ఐ కెన్ డ్రైవ్ ఎట్ ఎనీ ప్లేస్ అని చెప్పని మా వాళ్ళకి ఛాలెంజ్ చేసి అనిపించింది. అంటే కొన్ని ట్రాఫిక్లు ఏంటంటే పిచ్చి పిచ్చిగా ఉంటాయి. కూకట్పల్లిలో ఆ యూటర్న్ తీసుకోవడం అయితే మామూలుగా ఉండదు. అసలు ఎంత ట్రాఫిక్ అంటే తెములుతుందో ఎప్పటికైనా అని అనిపిస్తుంది. అసలు ఇంకెంత చిన్నగా వెళ్తున్నట్టే అనిపిస్తుంది. మొత్తానికి అమ్మ నేనే ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా డ్రైవింగ్ చేసుకొచ్చాను వచ్చని చెప్పాను మా అమ్మగారికి, మా అన్నయ్యకి చెప్పి హ్యాపీ అయిపోయాను. మా అమ్మగారు సంతోషం బట్ట, పోన్లే మా అమ్మాయి కూడా బాగానే చేస్తుంది అని అనుకుని చేయగలను. నాకేమీ ప్రాబ్లం లేదు, టెన్షన్ కూడా ఏమీ లేదు. కానీ అప్పు మాత్రం ఎక్కించలేనేమో అని భయం. అప్పు ఏంటంటే వెనక్కి వెళ్ళిపోతుందేమో కారు, అదొక్కటైతే ఇప్పటివరకు భయం అలాగే ఉంది. సో ఆ భయం ఎప్పటికప్పుడు తీరుతుంది. అది కూడా నేర్చేసుకోవాలి నువ్వు అంటుంటారు మా వారు. బాగా ఎంకరేజ్ చేయడంలో ముందు ఉంటారు అందులోనూ. సో అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మ చింత చిగురు అప్పుడే ఒలుస్తుంది అనమాట. పప్పు వేద్దాము, మీకు ఎప్పుడు ఏ సీజన్ దొరికినా ఆ సీజన్ తింటే మంచిది అని చెప్పని. సో అమ్మేమో వంటకి అన్ని ఏర్పాట్లన్నీ చేసేసుకుంటున్నారు. ఈ లోపల కొత్త చీర ఎవరో పెట్టారు మొన్న. అంటే ఫస్ట్ బీరువా తీసి ఏమేమి కొత్త చీరలు వచ్చాయి అమ్మ దగ్గర అని చూడడమే నా ఫస్ట్ మెయిన్. అక్కడనే నేను అంతే ఫస్ట్ బీరువా తీస్తాము, అమ్మ కొత్త చీరలు ఏమైనా వచ్చాయా నీకు అని చెప్పని. ఇది మొన్న మా పిన్ని వాళ్ళు పెట్టారట ఆ చీర. బాగుంది కదమ్మా, చాలా బాగుంది, కుట్టించుకో అని చెప్పని. మా అమ్మ ఏదైనా కొత్త చీర వస్తే మీరు తీసేసుకోండి, లేకపోతే ఎవరో ఒకరు మీరు కట్టుకోండి అంటూ ఉంటారు. అస్సలు కాదు, నువ్వే కట్టుకోవాలి, నువ్వు కట్టుకుని ఏదైనా బాగున్న తర్వాత ఏదైనా ఉంటే అప్పుడు మేము తీసుకుంటాము అంటూ ఉంటాము. పట్టు చీరలు అవి తీసేసుకోండి అంటూ ఉంటారు. అమ్మ అంటే అంతే కదా. సో అమ్మ ఏమో చింత చిగురు పప్పు వేశారు, వంకాయ కొత్తిమీర కారం పెట్టి కూర చేశారు. మా పిల్లలకి నాకు ఫేవరెట్ టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి కింద పెడతాం కదా, ఆ పచ్చడి పెట్టారు, చారు పెట్టారు. సో అమ్మ చేతికి అమ్మని నమ్మ హ్యాపీగా వంట తిని, సండే ఎవరైనా అలా భోజనం పెట్టినట్టు అనిపిస్తే ఎంత రిలాక్సేషన్గా ఉంటుందో, అసలు హాయిగా అనిపిస్తుంది. తినేసి నా ఫేవరెట్ మడత మంచం ఉంది కదా, అది ముందే చెప్పేస్తాను, అది నాదే, ఎవ్వరికి ఇవ్వనని చెప్పని. సో వెళ్ళి మడత మంచం మీద హాయిగా మధ్యాహ్నం అంతా పడుకుని అప్పుడు సాయంత్రం లేచేసరికి అమ్మ పకోడీలు వేద్దాము, మనవలు అల్లుడు ఉన్నారు కదా, సో ఇద్దరం మొదలుపెట్టాము. సో ఇద్దరం కలిసి నేనేమో ఉల్లిపాయలు తరిగించి చేస్తే నేను వేయించడం, అమ్మ వేయడం అనమాట. మొత్తానికి ఏవో పకోడీలు వేసాము, అవి అద్భుతంగా కుదిరాయి. చక్కగా ఊదేసినట్టుగా తిన్నాం అందరూ. ఎందుకంటే లేచేసరికి వేడివేడిగా చక్కగా క్లైమేట్ కూడా మబ్బుగా ఉంది కదా, భలే అనిపించింది. తర్వాత మళ్ళీ ఈవినింగ్ బయలుదేరి ఇంటికి వచ్చేసాము. నైట్ అనుకోకుండా సెకండ్ షో మా వారు మూవీ టికెట్స్ బుక్ చేశారనమాట. ఇది యాక్చువల్గా సాటర్డే, నేను ఇందులో ఏం కాదు ఫ్రైడేనో. మొత్తానికి మా అమ్మాయి స్ప్రింగ్ రోల్స్కి షీట్స్ మొన్న బిగ్ బాస్కెట్లో కొట్టానమాట. కొడితే చేసేద్దామని చెప్పని కూర అదే చేసేసింది, నాకు తెలియదు అసలు. నాకు చేసేసి రెడీగా పెట్టింది. అంటే దానికి ఇలా చుట్టడం రావట్లేదు, స్ప్రింగ్ రోల్స్ కింద మనం రోల్ చేస్తాం కదా, అది రాక అమ్మ నువ్వు నాకు బయటకు వచ్చేస్తుంది, నువ్వు నాకు చుట్టివ్వ అంటే, ఇగో ఇలా కూర పెట్టాలి, 2 సైడ్లు ఇలా ఫోల్డ్ చేయాలి. ఆ తర్వాత మొత్తం అంతా రోల్ చేసేసిన తర్వాత ఎడ్జ్లో కొంచెం మనకి కార్న్ఫ్లోర్ కానీ మైదా పిండి కానీ వాటర్ తడిపి మనం క్లోజ్ చేస్తాం కదా, అలా చేసుకుంటే బయటికి కర్రీ అస్సలు రాదు అని చెప్పని అదొకటి మా అమ్మాయికి చెప్పి, నూనెలో కూడా పెద్దవి కదా వేయించలేదులే అని చెప్పని. సరే కూర అయితే పాపం చేసి సెట్టు పెట్టింది, ఏం లేదు క్యాబేజీ క్యారెట్ అవేవో మొత్తం అంతా చేసి వాటిని కొంచెం నూనె వేసి ఫ్రై చేసేసింది. సోయా సాసు, చిల్లీ సాసు, టమాటా సాసు, కెచప్ ఏవి ఉంటాయి అవన్నీ వేసేసి కర్రీ మాత్రం మా అమ్మాయి చేసింది. కర్రీ అంటే మామూలుగా జస్ట్ అవి కుక్ చేయడం అంతేను. ఆ తర్వాత నేను వేయించాను. యాక్చువల్గా స్ప్రింగ్ రోల్స్ నేను ఎప్పుడూ చేస్తాను మామూలుగా ఇంట్లో, నేను షీట్స్ కూడా కాదు, చపాతీతో చేస్తాను. కానీ షీట్స్ మాత్రం క్రిస్పీగా భలే ఉంటాయి, కట్ చేసినప్పుడు మాత్రం కొంచెం బ్రేక్ అయిపోయినట్టుగా అనిపించింది. కానీ టేస్ట్ అయితే మాత్రం అసలు బయట హోటల్స్లో ఎందుకు పనికిరాదు, అంత బాగున్నాయి భలే. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కర్రీ లోపల మనం స్టఫింగ్ చేసిందే
పర్ఫెక్ట్గా ఉంటే కనుక తింటూ ఉంటే అసలు ఇంకా తెలియదు, ఎన్ని తింటున్నావో కూడా తెలియదు, అంత భలే వచ్చాయి క్రిస్పీగాను. ఫైనల్గా అయితే 2 డేస్ నుంచి ఇవే ఇంక స్ప్రింగ్ రోల్సే తింటున్నామని, ఎందుకంటే షీట్లు బోర్డని కొట్టింది మా అమ్మాయి, సో వాటికి చెల్లించాలి కదా అని చెప్పని కూర చేసుకోవడం, అందులో స్టఫింగ్ పెట్టడం, ఫోల్డింగ్ అది చేసేయడం, నూనెలో వేయించడం, అంతే. సో ఎమ్మి స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇలాగే చేస్తారా లేదా అని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా ఇంట్లో అంటే వీకెండ్ స్పెషల్ స్నాక్స్ అనమాట. ఇలా కట్ చేసినప్పుడే అవి బ్రేక్ అవుతున్నాయి, ఎందుకంటే క్రిస్పీగా అయిపోయాయి కాబట్టి అంత మెత్తగా లేవు. మేబీ చపాతీ పిండితో అయినా చేస్తే బాగుంటాయేమో అని అనిపించింది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది అంతేను. సెకండ్ చెప్పానుగా, అసలు ఏ సినిమాయో తెలియకుండా వెళ్ళింది, ఫస్ట్ మూవీ ఏమో అనిపిస్తుంది. ఎప్పుడైనా అడుగుతుంటే మూవీ టికెట్స్ బుక్ చేస్తున్నానంటారు, సరే అంటాం మేము. చెప్పారు, బుక్ చేసేసాక చెప్పారు, మనమే ఆ పేరేంటో కూడా నాకు తెలియదు, అసలు అందులో హీరో ఎవరో కూడా నాకు తెలియదు, వెళ్ళిపోయాం అంతే. హాల్లోకి వెళ్ళిన తిరుగుతున్నారు, అదేంటి శిరీష సినిమా పేరు తెలుసు కానీ ఏంటి ఏ సినిమా కూడా తెలియదని అన్నారు. ఏమో మీరు బుక్ చేశారు, ఫస్ట్ టైం ఏమో పెళ్ళైన తర్వాత ఎక్కువగా మేము ఇద్దరు మూవీస్ చూస్తాం బాగా, ఉంటే కూడా పిల్లల్ని అమ్మ దగ్గర వదిలేసాను, లేకపోతే అమ్మ ఇక్కడ ఉన్నప్పుడైనా మేము ఇద్దరు ఎక్కువ ఇష్టపడతాం అనమాట సినిమాకి వెళ్ళడానికి. అదిను ఎక్కడికైనా. సో నైట్ సెకండ్ షో కదా, చక్కగా డిన్నర్ అయిపోయింది, రిలాక్స్గా వెళ్ళి మంచిగా మూవీ చూసి వచ్చాం, బాగుంది అనిపించింది. మనమే సర్వానంద్ ఉంది కదా, సర్వానంద్ మూవీ. సో నాకైతే యాక్చువల్గా ఏమీ తెలియకుండా వెళ్ళి చూసి వచ్చాము. ఫైనల్గా అయితే మూవీ అయితే బాగుంది, ఎంజాయ్ చేస్తాం నైట్ని. పిల్లలతో ఏదైనా మంచిగా టైం స్పెండ్ చేస్తే బాగుంది అనిపిస్తుంది చక్కగాను. సో ఇది ఈరోజు వీడియో, సరదాగా ఉన్నవన్నీ షేర్ చేశాను. ముగ్గు ఎలా ఉంది, రెసిపీ ఎలా ఉంది, అలాగే అమ్మ వండిన రెసిపీస్ ఎలా ఉన్నాయి. మూవీ అయితే మాత్రం బాగానే ఉంది. సో ఊరికే సరదాగా అక్కడ చిన్నగా మీకు వీడియో షేర్ చేశాను అంతేను. అంటే కొంచెం వెస్ట్రన్ అవుట్ఫిట్లో కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం, కానీ వీడియో షేర్ చేస్తారు కదా, అందుకని ఇలా సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళాం అనమాట. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.